క్రైస్తవుడు హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరము చెప్దాం హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారు చెప్దాం హల్లెలూయా. మరి ఒకసారి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనమందరము కొన్ని విలువైనటువంటి దేవుని మాటలను ధ్యానించబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలను ప్రభు మనల్ని ఆత్మీయతలో బలపరచినట్లు, ఆత్మీయతలో ముందుకు కొనసాగించినట్లు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన మీరేమని చేస్తారంటే, మీరందరూ కూడా కళ్ళు మూసుకుని, ప్రభువా, ఏ ఒక్క మాట చేతనైనా నేను ప్రేరేపించబడాలి, ఏ ఒక్క మాట చేతనైనా నా ఆత్మీయ స్థితి నేను మార్చుకోవాలి, ఏ ఒక్క మాట చేతనైనా నా స్థితిగతులు నేను మార్చుకోవాలి, ఆ మాటలు నాతో మాట్లాడని ఒక్క నిమిషం ఉన్న పాటను అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. నిలవబడుతున్నటువంటి నీ దాసులు అల్పులు బలహీనులు, కానీ నువ్వు బలపరిచి వాడుకోండి ఒక చిన్న ప్రార్థన చేయండి. నువ్వు మాట్లాడేటువంటి మాట ద్వారా మా హృదయం మండాలి. నువ్వు మాట్లాడితే మా హృదయం మండించబడాలి. మేము మాత్రమే కాదు, మేము మండించబడ్డమే కాదు, మేము మాత్రమే మా కుటుంబాలు కూడా రక్షణలోనికి నడిపించేటువంటి నా హృదయం తెరవబడాలి ప్రభు. నీ ఒక్క మాట ద్వారా నా హృదయము తెరవబడాలి ప్రభా. నువ్వు నాతో మాట్లాడు, ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడండి ప్రభా. ఏ మాట కూడా వ్యర్థమైపోకూడదు ప్రభా. నీ కార్యాన్ని ఈ రాత్రికాల సమయంలో నీ కార్యాలు జరగాలి. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి, దేవా నాతోను మాతోను అందరితో మాట్లాడని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన మా గొప్ప దేవాని గొప్ప ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు నాయనా, నీకు స్తోత్రములు. మమ్మలను ప్రభ ఎంతగానో నీ ఉన్నతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడవు నాయనా, నీకు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ మహాసభలలో నిలబడుటకు నేను పాత్రుడిని కాదు, కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభాలు నన్ను ప్రేరేపించావు. మీ బిడ్డలతో మాట్లాడని ప్రభాలు నన్ను ప్రేరేపించావు ప్రభా. నీ ప్రేరేపణను బట్టి అయా ఇదిగో తండ్రి కొన్ని మాటలు మీ బిడ్డలకు అందించబోతూ ఉన్నాను. సహాయం చేయండి ప్రభా. నేను కాదు, నా మాట కాదు దేవా, నీ మాటలు నా నోటి నుంచి మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. ఏ మాట కూడా వ్యర్థమైపోకుండా ఒక్క మాట చేతనైనా మా బిడ్డలు పట్టబడాలి. ఏ ఒక్క మాట చేతనైనా ప్రభా మా బిడ్డలు రక్షణలోనికి రావాలి. సహాయం చేయండి, కృప చూపించండి, కనికరించండి. నీ ఉన్నతమైనటువంటి ప్రేమ, నీ బాహుల్యము ఈ రాత్రికాల సమయంలో ఈ సభలో వింటున్నటువంటి బిడ్డలకు, యంత్రాంగం ద్వారా నీ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలతో నీ కృప చూపించి సహాయమును దయచేసి మా అందరితో మాట్లాడి నీవు మాత్రమే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, అల్పుడున నాయన నా నోటికి కూడా మీరు బోరుగా ఉండి మా అందరితో మాట్లాడి నీ నామానికే మహిమ తెచ్చుకోమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా చక్కగా కూర్చోండి. ఇంకెవరు కూడా అటు ఇటు తిరగక చక్కగా దేవుని మాటలను ఒక 10-15 నిమిషాల్లో నా మాటలను, నా సందేశాన్ని దేవుడు నా హృదయంలో ఏ మాటలైతే మీకు అందించాలని దేవుడు ఉద్దేశించాడో ఆ మాటలను క్లుప్తంగానే మీకు అందిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలను మీ హృదయాల్లో భద్రం చేసుకోవాలని క్రీస్తు ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు
మన అందరి చేతుల్లో పరిశుద్ధ లేఖనం బైబుల్ మనందరి చేతుల్లో ఇప్పుడు ప్రతి ఇంటిలో ప్రతి క్రైస్తవుడి యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నది అంటే దానికి ఎందరో చేసినటువంటి ప్రాణత్యాగాలు, ఎందరో ప్రయాస, ఎంతోమంది కుటుంబంలో తన బిడ్డలను కోల్పోయినటువంటి వారు. ఈరోజు మన చేతుల్లో మన చేతిలోనికి బైబిల్ ఊరికే రాలేదు. ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే, ఎంతో కుటుంబంలో ఎంతో నష్టపడితే, ఎంతో నష్టమో వారి జీవితంలో కోల్పోయినప్పటికీ, బిడ్డలను కోల్పోయినప్పటికీ వారంత ప్రాణ త్యాగము చేస్తే ఈరోజు మన చేతిలోకి పరిశుద్ధ గ్రంథం వచ్చింది. ఈ పరిశుద్ధ గ్రంథము రావడానికి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు. మన చేతికి రావడానికి భక్తులు ఏ విధముగా అయితే ప్రయాసపడ్డారో, వేరొక ప్రాంతములో బర్మా దేశం అనేటువంటి బర్మా దేశము, ఆ దేశములో కూడా ఆ బర్మా లాంగ్వేజ్లో బైబిల్ తర్జుమా చేయాలని ఒక దైవజనుడు ప్రేరేపించబడి అక్కడ వారికి దేవుని యొక్క సువార్తను తీసుకువెళ్ళాలి, ఈ పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మంచి సువార్తను వారికి తెలియచేయాలి అని ఒక దైవజనుడు కంకణం కట్టుకొని బైబిల్ ముద్రించడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి విషయం మనకి లేఖనములో మనం ఎలా జీవించాలో, భక్తి ఎలా చేయాలో మనకి ప్రతిదీ కూడా లేఖనాలే మనకి ఆధారం. బైబిలే మనకి ప్రతిదానికి మూలం. ప్రతిదానికి ఆ మూలమైనటువంటి బైబిల్ని ఆ బర్మా దేశంలో అక్కడున్నటువంటి ప్రజలకు కూడా అందించాలని ఒక దైవజనుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే ఆ ప్రయాసపడుతున్నది ఆ కుమారుడిని, ఆ దాసుడిని, దైవ సేవకుని అక్కడున్నటువంటి రాజులు ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి ఇంచుమించుగా 2 సంవత్సరాలు జైల్లో వేశారు. ఎన్ని సంవత్సరాలమ్మా? దేనికి? కేవలం పరిశుద్ధ లేఖనం, నిజమైనటువంటి ఈ ప్రపంచంలో అత్యధికముగా కొంటున్నటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే బైబిల్ గ్రంథమే. ఈ ప్రపంచంలో ఎక్కువగా, అన్ని దేశాల్లో ఎక్కువగా ముద్రించబడుతుంది పరిశుద్ధ లేఖనం ఒక్కటే. అటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఆ బర్మా దేశానికి దైవజనుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని, పాపము నుంచి విడిపించబడాలని, విగ్రహారాధన నుంచి విడిపించబడాలని ఆ దైవజనుడు ఎంతగానో ప్రయాసపడితే దానిని అక్కడ ఉన్నటువంటి వారు ఇంచుమించుగా 2 సంవత్సరాలు అతన్ని తీసుకువెళ్ళి జైల్లో వేశారు. అప్పటికే అతనికి వివాహమైనది, 2 పిల్లలు కూడా ఉన్నారు. జైల్లోకి వేసిన తర్వాత అతని భార్య అతనిని చూడడానికి అప్పుడప్పుడు వెళుతూ ఉండేది. ఆ దైవజనుడిని తన భార్య వచ్చినప్పుడు తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు, తన భార్యతో చెబుతూ ఉన్నాడు, అమ్మా నేను బైబిల్ తర్జుమా చేస్తూ ఉన్నాను కదా, ఇంకా కొన్ని కంప్లీట్ చేయవలసినవి ఉన్నాయి, ఇక్కడికి నాకు కావలసినటువంటి ఆ పేపర్లు తీసుకురా, నేను ఇక్కడ కంప్లీట్ చేస్తాను. ఎక్కడ? జైల్లో తను చేయవలసినటువంటి బైబిల్ తర్జుమా చేయవలసింది ఆగిపోయి ఉన్నది పని, ఇప్పుడు నేను ఈ జైల్లో నేను చేస్తాను కాబట్టి వాటికి సంబంధించినటువంటి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా ఇక్కడికి తీసుకురా. ఎందుకు అతన్ని జైల్లో వేశారు? ఈ బైబిల్ తర్జుమా చేస్తున్నందుకే జైల్లో వేశారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉండి కూడా అతను ఏం చేయాలనుకుంటున్నాడు? దాన్ని ఏ విధముగానైనా సరే కంప్లీట్ చేయాలి. తన భార్య అంటుంది, అయ్యా అందుకే కదా నిన్ను జైల్లో వేసింది, ఈ బైబిల్ తర్జుమా చేస్తున్నందుకే కదా నిన్ను జైల్లో వేసింది, మరలా నువ్వు జైల్లో ఉండి కూడా అదే ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు మరలా బైబిల్ను తర్జుమా చేయాలనుకుంటున్నావు? దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బర్మా దేశంలో ఉన్నటువంటి ప్రజలు రక్షించబడాలని ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎలా తీసుకురావాలి అని అంటే, మన తల కింద పెట్టుకుంటాం దిండు, ఆ దిండులో అవన్నీ సమకూర్చుకుని తీసుకురమ్మని తన భార్యతో చెప్తాడు. అలా ఆయన బైబిల్ అలా పూర్తి చేస్తూ ఉంటే కొన్ని దినాలకు తన భార్య ఆ పోలీస్ స్టేషన్కి రావడం లేదు.
తన భార్య వస్తుందేమని ఎదురు చూస్తూ ఉన్నాడు జైల్లో ఉండి. కానీ తన భార్య రావడం లేదు. ఏమైందో తెలియదు, పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు, వారు తింటున్నారో లేదో, వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఆ దైవజనుడికి. కానీ అతనికి ఉన్నటువంటి భారం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఈ బైబిల్ వెళ్ళాలి, ఇది వారి నిజదేవుని తెలుసుకోవాలి, రక్షణలోనికి రావాలి, పాపం నుంచి వారు విడిపించబడాలి. ఇదే ఆయన ఆ జైల్లో ఉండి ఆలోచిస్తూ దాని గురించే ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే ఎట్టికేలకు చివరికి ఆ దైవజనుడికి జైల్లో నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం వచ్చింది. విడుదల పొందాడు. పరుగున ఇంటికి వెళ్ళాడు. పరుగున ఇంటికి వెళ్ళాడు. చిన్న బిడ్డలు ఆ బిడ్డలను చూస్తే ఒళ్ళంతా మట్టి పూసుకొని మట్టిలో ఆడుకుంటూ ఉన్నారు చిన్న బిడ్డలు. వారి దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళని పిలిచి, అమ్మ ఎక్కడా? వారిని ఇద్దరిని పట్టుకుని ఏడుస్తూ ఆ దైవజనుడు, అమ్మ ఎక్కడుంది, అమ్మేది అని అంటే వారు మాట్లాడలేక ఇట్లా వాళ్ళ అమ్మ ఉన్నటువంటి వైపు వేలు చూపిస్తారు. ఆయన ఆ ఇంట్లోనికి వెళ్తాడు. మంచం మీద తన భార్య పడుకుని ఉంటుంది. అనారోగ్య స్థితిలో. ఎలా ఉంటుందంటే, మనం కసు ఊడ్చుకుంటాం కదా చీపిరి, ఆ చీపురు పుల్ల ఎలా ఉంటుంది? ఆమె అనారోగ్య స్థితిలో ఆ మంచపు పడకలో మంచానికి అంత సన్నగా ఆ మంచంలో పడి ఉంటుంది. ఆమెను పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు దైవజనుడు. ఏడుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నేను వచ్చాను, నేను విడిపించబడ్డాను అని ఆ దైవజనుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తుంటే ఆ కళ్ళలో నుంచి వచ్చినటువంటి కన్నీరు ఆమె చెయ్యి మీద పడింది. ఎప్పుడైతే ఆమె చెయ్యి మీద పడిందో వెంటనే ఆమె కళ్ళు తెరిచింది. అప్పుడు ఆ తల్లి తన భర్తతో చెప్తా ఉంది ఆ మాట. ఎప్పుడైతే ఆ మాట నేను విన్నానో నాకు కన్నీళ్ళు ఆగలేదు. మరణ పడక స్థితిలో ఉంది, చనిపోయేటువంటి స్థితిలో ఉంది, రేపో మాపో అన్నటువంటి బ్రతుకుతూ ఉంది ఆమె తన భర్తతో చెప్తూ ఉంది, అధోనిరామ్, నువ్వు ఏదైతే ఏ సంకల్పం అయితే నీది ఉందో, ప్రభు కొరకులు నిలబడాలని, ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించాలని, అనేకులను ప్రభు వైపు తిప్పాలని ఏ ఆలోచన అయితే ఉందో, ఏ ప్రణాళిక అయితే ఉందో, అదిగో అది మాత్రం నువ్వు విడిచిపెట్టొద్దు. నా స్థితి ఏమైనా, నేను చనిపోయినా సరే, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని నువ్వు తొలగించుకోవద్దు. మరణ పడకలో ఉండి ఆ తల్లి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉన్నటువంటి భారాన్ని నువ్వు ఏమాత్రం కూడా విడిచిపెట్టొద్దు. ఎందుకయ్యా ఇదంతే? ఎందుకు వారు అంతగా ప్రయాసపడుతున్నారంటే, ఇదిగో ఆ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ. వారు ఏ స్థితిలో ఉన్నారో, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా వారికి అవేమి పట్టడంలా. దేవుని ప్రేమ అనేకులను ప్రభు ఎద్దుకు నడిపించాలని వారి ప్రయాస. దేవుని ప్రేమ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ వారిని, మేము చనిపోయినా సరే, నేను లేకపోయినా సరే, నీ భారాన్ని మాత్రం నువ్వు తొలగించుకోవద్దు. ఆ ప్రాంత ప్రజలు రక్షించబడాలి అన్నటువంటి ఆ భారం ఆ తల్లిగారిలో ఉంది. మేము ఏడుస్తూ ఉన్నాం. ఆ తల్లిగారు చెప్తూ ఉంటే, ఈరోజు ఎవరున్నారమ్మా ప్రేమ కలిగిన వారు? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, మన కొరకు ఆయన రక్తం కార్చాడు కదా. ఆయన అంతగా మన పట్ల ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకు ప్రతిగా మనం ఏం చేస్తున్నాం? దేవుని దగ్గర నుంచి అంది పొందుకోవాలనే మనం ఆశపడుతున్నాం, కానీ దేవుని దగ్గర నుంచి అది కావాలి ఇది కావాలని ఆశపడుతున్నాం. కానీ దేవుడు మన కొరకు తన ప్రాణమునే ఆయన ప్రేమించి ప్రాణమునే పెట్టాడు. మరి ప్రేమించిన దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రేమించినటువంటి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆలోచించండి. నిజంగా ఒక మాట చెప్తాను, నిజంగా మీరు దేవుని ప్రేమిస్తున్నారా? నిజంగా మీరు మీ గుండెల మీద చేయి వేసుకొని నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పగలరా? వాళ్ళిద్దరిని చూస్తే నాకు అనిపిస్తుంది, దేవునిని విపరీతముగా ప్రేమిస్తున్నారు కనుకే వారి ప్రాణములను కూడా వారు లెక్క చేయడం లేదు.
ఆయన జైల్లో ఉన్నప్పటికీ వారందరికీ కూడా బైబిల్ గ్రంథం వారి చేతిలో ఉండాలి, ఈ పరిశుద్ధ గ్రంథం వారి చేతిలో ఉండాలని జైల్లో ఉండి కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమో మరణ పడకల స్థితిలో ఉండి కూడా నీ యొక్క ప్రణాళికను, నీ ఆలోచనను నువ్వెప్పుడు కూడా వెనకడుగు వెయ్యొద్దు అని ఏడుస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని జంగనమ్మ, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నీ భర్త సేవ చేస్తున్నట్లయితే, నీ భర్త సేవ చేస్తూ ఉన్నట్లయితే సేవకురాలుగా, లేదంటే నీ భర్త విశ్వాసిగా ఉండి దేవుని కొరకు పని చేస్తూ ఉంటే మరి నువ్వెంతవరకు నీ భర్తను ప్రోత్సహిస్తూ ఉన్నావు? ఈరోజు చాలామంది ప్రోత్సహించేవారు తక్కువైపోయారు. మాటల చేత భర్తని, సేవ చేసేవారిని కించపరిచేటటువంటి మాట్లాడు. నిజంగా నాకు అనిపిస్తుంది బైబిల్లో ఉన్నటువంటి భక్తులను చూస్తే, అబ్రహాము గారి యొక్క భార్య ఆమెని పేరు పెట్టి కూడా యజమానుడా అని పిలిచింది, యజమానుడా అని పిలిచింది. ఎందుకంటే భర్త మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవం. ఈరోజు సేవకురాలకు అది లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క మాట, వారికి ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమ, దేవుని కొరకు తమ ప్రాణములను సైతము కూడా పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు మీరు దేవునిని ప్రేమిస్తున్నానని, దేవుని ప్రేమిస్తున్నటువంటి మనమైతే దేవుని కొరకు మనం ఏం పని చేస్తున్నాం? దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఈరోజు 3 దినాలు ఈ ప్రాంతంలో దేవుని సువార్తలు జరుగుతూ ఉంటే, దేవుని నిజముగా నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఇంట్లో ఖాళీగా కూర్చోగలుగుతావా? దేవుడు నీకు ఇవ్వబడినటువంటి తలాంతులను దేవుని పని కొరకే వాడకుండా ఉండగలుగుతావా? నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నటువంటి బిడ్డవైతే దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు కదా. పేతురుని అడగలేదా? పేతురులు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగలేదా? దేవుడు మనల్ని అడగడా? ఏంటి గుర్తులు? దేవుని ప్రేమిస్తున్నామని దేనికి గుర్తు? లోకంలో ఉన్నటువంటి వారిని చూడండి, ప్రేమికుడు ప్రేమికురాలను చూడండి, ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఒక గుర్తుగా ఏదో ఒకటి ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ మధ్యలో ఏదో ఒక గుర్తులు, భార్యాభర్తల మధ్య. కానీ దేవునిని ప్రేమిస్తున్నావని మరి నీకే గుర్తుంది? నువ్వేం చేస్తున్నావు? ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవునిని ప్రేమిస్తుంటే దేవుని పని కొరకే, లేదా దేవుని కొరకే నువ్వెంతగా ప్రయాసపడుతూ ఉన్నావు? ఎంతగా ప్రయాసపడుతున్నావు? అదోనీరామ్ జడ్సన్ అయితే తమ ప్రాణములను సైతము కూడా ఎట్టికేలకు తమ ప్రాణములను పోయిన ఆత్మల రక్షణ కొరకే వారు ప్రయాసపడ్డారు. భార్యాభర్తలు ఇద్దరు. మరి మనం ఏ పాటి వారు? మనం అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యేటువంటి వారము కదా. మరి మనం అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యేటువంటి మన జీవితంలో మనం ఎన్నో వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. మరి నా దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు? నీ కుమార్తెని ప్రేమిస్తూ ఉంటా, నీ యొక్క తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటా, నీ భర్తను ప్రేమిస్తుంటావు, వారిని సంతోషపెట్టడానికి ఏవేవో మనం చేస్తూ ఉంటాం. మరి దేవునిని ప్రేమిస్తున్నటువంటి నీవు దేవునిని సంతోషపెట్టడానికి ఏం చేస్తున్నావు? ఈ ప్రశ్న మనం వేసుకుందామా? ఈ ప్రశ్న ఒక్కసారి మనం వేసుకుందామా? తల్లి అయితే కుమార్తెను ప్రేమిస్తే తనకిష్టమైనవి తీసించడానికి ఎంత ప్రయాసపడుతుందో, భర్త తన భార్యను ప్రేమిస్తే ఆ భార్యకి కావలసినటువంటి వస్తువులు తనకి ఇష్టమైనవి తీసించడానికి ఎంత ప్రయాసపడతాడో. మరి నేను దేవుని అడుగుతాను, దేవునిని ప్రేమించే బిడ్డవైతే, నిజముగా దేవుని ప్రేమించేటువంటి వ్యక్తివైతే, మరి దేవుని ప్రేమించడానికి, ప్రయాసపడడానికి, ప్రకటించడానికి మరి నువ్వెందుకు సిద్ధపడడం లేదు? ఎందుకు ఆ భారం నీలోకి రావడం లేదు? ఆలోచించండి ప్రియమైన వారలారా. ఈ లోకంలో నిన్ను నన్ను నా దేవుడు తన ప్రాణమును వెలగా పెట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు మనలో ఏదో ఒకటి ఆశించి మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి ఏమీ ఆశించలేదు, మన నుంచి ఏమీ ఆయన ఆశించలేదు. మన కొరకు తన ప్రాణమును పెట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన వైపు ఎంతమంది తిప్పబడతారేమో, నన్ను ప్రేమించేవారు కనబడతారేమో ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఇక్కడ చేరువచ్చినటువంటి మీలో కూడా నా దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నిజముగా దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆ భారం నీలో ఉందా? ఆ భారం మనలో కనబడుతుందా?
ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైన వారులారా. ఇద్దరైతే దేవుని కొరకు మరణించడానికి కూడా వారు ఇష్టపడ్డారు. ఆత్మల రక్షణార్థమై. భాష తెలియదు వాళ్ళకి. వారు అమెరికాలో పుట్టారు. భారతదేశానికి వస్తే భారతదేశంలో సువార్త ప్రకటించకూడదని వారు తరిమి వేశారు. కానీ ఆయనలో మండుచుంది, నేను ఏ విధముగానైనా ఒక ఆత్మనైనా ప్రభు కొరకు సంపాదించాలి. అప్పుడు ఒక వార్త అందింది, పలానా ప్రాంతంలో పలానా దేశంలో అక్కడ సువార్త వారికి సువార్త తెలియదు, దేవుడు తెలియదు, విగ్రహారాధనలో మునిగిపోయారు అని తెలిసినప్పుడు తన భార్య భర్తలు ఇద్దరు కూడా తెలియనటువంటి ప్రాంతానికి, రానటువంటి ఆ భాష రానటువంటి దేశానికి వారు వెళ్ళిపోయారు. కారణం దేవుని మీద ప్రేమ. దేవుని మీద ప్రేమ. ఆ ప్రేమే వారిని అంతవరకు ఆ ప్రాంతంలో అనేక మంది ఆ రక్షణకు కారకులయ్యారు వాళ్ళిద్దరూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే ప్రాంతంలో దేవుని సువార్త కొన్ని సంవత్సరాలకు, వారు మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అద్భుతంగా లక్షల మంది ప్రభువుని అంగీకరించారు. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు తమ ప్రాణమును అక్కడ అర్పించిన తర్వాత అనేక మంది ఎక్కడైతే వారు ప్రాణమును చిందించారు, ఎక్కడైతే వారి రక్తము చిందించబడిందో ఆ ప్రాంతంలోనే ఆ రక్తము ద్వారా నా దేవుడు అనేక మందిని లేవనెత్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దామా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలం దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతటికైనా తీసుకువెళ్తుంది. ఎంత దూరమైన, ఎంత త్యాగానికైనా వెలగడుతుంది. మరి దేవుని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావో లేదో ఒక్కసారి ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉన్నావా? నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడు అయితే, నువ్వు నిజంగా దేవునిని ప్రేమిస్తున్న దానివైతే, నీ కళ్ళ ముందు ఎన్నో పాపాలు జరుగుతూ ఉన్నాయి. నీ కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. నీ కళ్ళ ముందే నీ యొక్క బిడ్డలు, నీ కడుపును పుట్టినటువంటి బిడ్డలే చెడిపోతూ ఉన్నారు. నిజంగా దేవునిని ప్రేమిస్తున్న దానివైతే నీ బిడ్డలు లోకానుసారంగా జీవిస్తూ ఉంటే నువ్వు ఎలా చూడగలుగుతావు? ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు? వారికి దేవుని సువార్తను ప్రకటించవా? దేవుని పరిచయం చేయవా? దేవుని యొద్దకు నడిపించవా? నీతో కలిసి దేవుని మందిరానికి తీసుకువెళ్ళవా? వారి నీ కళ్ళ ముందే చెడిపోతూ ఉంటే, వారి నీ కళ్ళ ముందే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వు నిజంగా దేవునిని ప్రేమిస్తున్నటువంటి దానివేనా? ఆలోచించు ఒక్కసారి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నా దేవుడు అడుగుతూ ఉన్నాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్న దానివైతే నన్ను ప్రకటించడానికి నువ్వు ఇష్టపడతావు. నన్ను ప్రకటించడానికి, నా గురించి తెలియజేయడానికి నువ్వు ఇష్టపడతావు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్న దానివైతే నా కొరకు పని చేయడానికి కూడా నువ్వు ఇష్టపడతావు. నా కొరకు పని చేయడానికి నువ్వు ఇష్టపడతావు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్న దానివైతే ఈ లోక ఆశలను, పాపాన్ని, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడతావు. నువ్వు నిజంగా దేవునిని ప్రేమిస్తున్న దానివైతే. భక్తులందరూ కూడా, దేవునిని ప్రేమించినటువంటి బిడ్డలందరూ కూడా చెడుతనాన్ని, పాపాన్ని, లోకాన్ని, సమస్తమును కూడా విడిచిపెట్టారు. కారణం దేవునిని ప్రేమించడం ద్వారా. మరి నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో ఒక్కసారి ఆలోచించు. చిన్న ప్రార్థన చేసుకుంటావా ఈ రాత్రికాల సమయంలో? నేను దేవునిని ప్రేమిస్తున్నానా లేదా? దేవుడే నిన్ను అడుగుతూ ఉన్నాడు, మాలు నన్ను నిజంగా ప్రేమిస్తూ ఉన్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? లేదంటే పాపము చేస్తూ, లోకములో జీవిస్తూ, ఏదో నేను క్రైస్తవులుగా పుట్టాను కదా, నామకార్థముగా జీవిస్తున్నాను, నామకార్థంగా ఏదో భక్తి చేస్తూ, నామకార్థంగా మందిరానికి వెళుతూ, ఏదో ఆదివారం పాటలు పాడాలి కదా, ప్రార్థన చేయాలి కదా, మందిరానికి వెళ్ళాలి కదా అని వెళుతూ ఉన్నావు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్న దానివైతే దేవుని కొరకు ప్రయాసపడడానికి నువ్వు సిద్ధపడతావు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆ దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నా కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? నీ బిడ్డల కోసం ప్రయాసపడుతున్నావు, నీ భర్త కోసం ప్రయాసపడుతున్నావు,
నీ భార్య కోసం ప్రయాసపడుతున్నావు. ఈ లోకంలో ఈ బంధాలన్నీ కూడా ఒక రోజున తెగిపోతాయి. వీరి కోసమే ఇంత ప్రయాసపడుతూ ఉన్నాం. ఏ బంధము కూడా ఎప్పుడు కూడా తెగిపోదు. నిత్య రాజ్యంలో కూడా నీతో కలిసి ఉండే బంధం నా యేసయ్య బంధం. మరి ఆయన కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? భర్త అయినా ఒక దినముని నిన్ను విడిచిపెడతాడు, భార్య అయినా ఒక దినముని నిన్ను విడిచిపెడుతుంది, నీ పిల్లలైనా ఒక దినముని నిన్ను విడిచిపెడతారు. విడువని దేవుడు, నిన్ను నన్ను ఎడబాహినటువంటి దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైనటువంటి యేసు. ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు ఆయన ఒక్కడే. నా దేవుని నేను ప్రేమిస్తాను, నా దేవుని కొరకు నేను పని చేస్తాను, నా దేవుని కొరకు నేను ప్రయాసపడతాను, దేవునికి నేను నమ్మకంగా జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకుంటావా? వచ్చిన ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, నీ గొప్ప ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయనా. ప్రభా, అధోనీరామ్ జడ్సన్ తెలియనటువంటి ప్రాంతానికి, భాష తెలియదు ప్రభా, ఆ ప్రాంతానికి కుమారుడు నడిపించబడి అక్కడ ఎంతో ప్రయాసపడుతూ ఎట్టికేలకు అక్కడ ప్రభా మీ కొరకు కొన్ని ఆత్మలను రక్షించాలని, మీ కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలని ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ అయ్యా జైల్లో కూడా వేశారు. అయినప్పటికీ తనలో ఉన్నటువంటి భారం తగ్గలేదు. తన భార్య కూడా చెప్తూ ఉంది, అధోనీరామ్, నువ్వు కలిగి ఉన్నటువంటి భారాన్ని విడిచిపెట్టొద్దు. అధోనీరామ్, నీ ప్రేమను విడిచిపెట్టొద్దు, నీ ప్రేమను విడిచిపెట్టొద్దు. నా దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. మీరు దేవుని ప్రేమను విడిచిపెట్టొద్దు, దేవుని మరిచివారుగా మీరు ఉండొద్దు. ప్రభా, మేము అలా ఉండకుండా మిమ్మల్ని నిత్యము ప్రేమించేవారముగా, నిన్ను హత్తుకునేవారముగా, నీ పని చేసేవారముగా మేము ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలా ఎందరైతే ఉండాలని తీర్మానం చేశారో ప్రభా, వారందరినీ మీరు దీవించండి. వారి మిమ్మల్ని నిజముగా ప్రేమించే కృప వారికి దయచేయండి. మమ్మల్ని కూడా అయ్యా, మేమందరము కూడా నిజముగా మిమ్మల్ని ప్రేమించే భాగ్యాన్ని దయచేయమని కృప చూపించి కనికరించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ఓకే, మంచిది. అందరం కూర్చుందాం. అందరూ చక్కగా కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరంతా అనుకోవచ్చు, చాలామందిలో ఉంటుంది డౌటు, ఎందుకు ఈ అబ్బాయి ప్రతిసారి నెలకొకటి, మధ్య మధ్యలో సభలు, 2-3 నెలలకు ఒకసారి ఎందుకు ఈ సభలు అని మీరు చాలామందిలో ఈ డౌట్ వస్తూ ఉంది. అయితే